రాజు గారు నమస్కారం అండి. అసలు మీ సినిమాలు చూసి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్న విషయం ఒకటి పక్కన పెడితే, రీసెంట్‌గా యూట్యూబ్‌లో మీదొక వీడియో చూసి నేను నిజంగానే షాక్ అయ్యాను. ఇదేంట్రా బాబు! పైనుంచి అది నిజంగానే అది మీ పర్సనల్ వీడియో అన్నట్టు పెట్టారు. అవును. ఐ వాజ్ సో షాక్డ్. ఇమ్మీడియట్‌గా మీ నెంబర్ ఎక్కడుందా అని వెతికి పట్టుకున్నాననమాట. అసలు ఆ వీడియో సంగతి చెప్పండి. నిజంగానే ఐయామ్ లిటరల్లీ కన్‌ఫ్యూజ్డ్. ఇట్స్ ఎ కన్ఫెషన్, ఫాదర్స్ కన్ఫెషన్. ఓకే. నిజం కాదు కదా! నిజం కాదు. ఐ ఓన్లీ హ్యావ్ ఎ డాటర్. చాలా మంది, కొన్ని వందల మంది అది నిజం అనుకొని షేర్లు చేశారు. అదే అంటున్నాను. దట్స్ వెర్ ఇట్ రియలీ కాటప్ విత్ ది, అంటే కాంటెంట్ ఏమో అందరికీ ఆన్ డైలీ బేసిస్ వాళ్ళు మాట్లాడాలనుకునేది మనసులో ఎక్కడో చోట వాళ్ళకి ఉంటుంది, తగులుతూ ఉండేది. మనకి రేప్స్ అనేది ఇట్ హాస్ బికమ్ ఎంతగా అంటే మనకు ఎంత తేలిక భావం అయిపోయిందంటే ఇవాళ అవ్వలేదా ఇంకా అన్న దీనిలోకి వచ్చేసాం మనం. ట్రూ. అలా ప్యాథటిక్ కండిషన్ అది. సో ఎక్కడో ఒక చోట ప్రతి మనిషిని ట్రిగ్గర్ చేస్తూనే ఉంది. నాకు అనిపించింది ఏంటంటే, ఐ బీన్ రైటింగ్ ఎ నావెల్ అనమాట, నావెల్ ఆన్ దిస్ రేప్స్ మీదే. సో దానికి సంబంధించిన ఇవన్నీ చూస్తూ పోతున్నాను. దేర్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ హ్యాపెనింగ్. దీనిలో నాకు అంటే ఒక పారాడైమ్ షిఫ్ట్ లాగా రావాలి, మొత్తం ఒక సొసైటీలో సిస్టమిక్ చేంజ్ లాగా రావాలి అనుకుంటే మనం ఫస్ట్ అడ్రస్ చేయాల్సింది మన కొడుకుల్ని, వాళ్ళు అమ్మాయిల పట్ల వాళ్ళు ఆలోచించే తీరు మారాలి అనేది నా ఉద్దేశం. నాకు అనిపించింది అది. అంటే జనరల్గా ఒక అమ్మాయి అంటే తేలిక భావంతో చూస్తారు అబ్బాయిలు. ఇట్స్ ఎ నామ్, వీ హ్యావ్ కండిషన్ దెమ్ ఫర్ ఏజెస్. మనకి అంటే విపరీతమైన ప్రెషియస్ అన్న ఫీలింగ్ ఇస్తూనే అట్ ద సేమ్ టైం వాళ్ళ అత్యంత తేలిక భావంతో ఇదో వింత ఇదండి అది, స్ప్లిట్ పర్సనాలిటీ. అబ్సల్యూట్లీ. మన వీర్దాస్ అన్నాడు, ఇదొక కమేడియన్ అన్నాడు కదా. సో హీ వెంట్ టు యూఎస్ అండ్ సెడ్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా వేర్ ఇన్ అమ్మాయిలని మేము రోజంతా పూజిస్తాము, రాత్రి రేప్ చేస్తాము అని. ఇది ఎలా అంటే మనమే ఈ స్ప్లిట్ పర్సనాలిటీ మనమే. ఇక్కడ కాదు, ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ ఓవర్ ఇదే ప్రాబ్లం. మన దేశం మీదకి దండెత్తిన రాజులు కూడా ఫస్ట్ కొల్లగొట్టింది గుళ్ళని, తర్వాత పాడు చేసింది అమ్మాయిలని. అంటే ఇది చూస్తే అంటే బేసిక్గా దెర్ ఈజ్ అ మైండ్ సెట్లోనూ ద వే అంటే ఒక అమ్మాయి అనగానే ఒక్కసారిగా ఏదో ఒక డిఫెన్స్లోకి వెళ్ళిపోతాను నేను. ఒక అభద్రతా భావం నాకు. ఆ అభద్రతా భావాన్ని చూపించటం నేను అటాక్ ద్వారా చూపిస్తాను నేను. రైట్. అటాక్ జనరల్లీ షిఫ్ట్స్ ఇంటూ సెక్షువల్. ఆ వీడియో చూసినప్పుడు నిజంగానే మీ పర్సనల్ వీడియోనా అని షాక్ అయ్యాను, నెంబర్ 1. నెంబర్ 2, ఏదైనా మూవీ ప్రమోషనా? ఈ మధ్య మూవీ ప్రమోషన్స్ అలా చేస్తున్నారు కదా అనుకున్నాను. ఈ రెండు కాదేమో, ఎందుకంటే మీ ఫేస్లో టూ మచ్ ఆఫ్ సీరియస్నెస్ ఉంది. అది యాక్టింగ్లో కూడా నాకు ఎక్కడ అనిపించలేదు. ప్యూర్లీ మీ మనసులోంచి మీరు దాన్ని ఫీల్ అయినట్టుగానే ఉంది అది. అందుకని నాకు అసలు ఏం చేయాలో అర్థం కాక ఫస్ట్ ఎక్కడున్నారో పట్టుకుందాం అని వెంటనే కాల్ చేశాను మీకు. నాకు చాలా, అంటే దీని గురించి ఆలోచించినప్పుడల్లా ఐ గెట్ యాజిటేటెడ్ విత్ ఇన్ మై సెల్ఫ్. ఇట్స్ నాట్ బికాజ్ ఐ హ్యావ్ ఎ డాటర్. నాకు కూతురు ఉందని కాదు. ఇది ఆలోచించినప్పుడల్లా ఏదో ఒక హాఫ్ ఆఫ్ ది హోల్ మన జాతికి మనమే కూర్చొని అన్యాయం చేస్తున్నాము, ద్రోహం చేస్తున్నాము అన్న ఒక ఫీలింగ్ అది. ఇదేదో అంటే అది కెమెరా ఉందని చెప్పడం కూడా కాదు. లేదు సార్, అంటే ఒకసారి మనం వెనక్కి తిరిగి మొత్తం చూసుకుంటే కొన్ని ఏళ్ల తరబడి నుంచి నువ్వు కిచెన్లో వంట చేయడానికే ఉన్నావు, నువ్వు పిల్లల్ని పుట్టించడానికే నువ్వు ఉన్నావు అని ఎప్పుడైతే వాళ్ళని సర్ప్రైజ్ చేసే ప్రయత్నం జరిగిందో కొన్ని ఏళ్ల తరబడి రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఇది పిల్లిని ఒక రూమ్లో పెట్టి కొడితే ఎలా అవుతుందో అలా రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఈరోజు ఆడవాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. 90% ఇట్ హ్యాస్ ట్రెమెండస్లీ చేంజ్ అని చెప్పుకోవచ్చు. ఇదే టైంలో మనకి ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు మళ్ళీ అమ్మబాబు ఇంటికే పరిమితం అయిపోతే బెటర్ ఏమో అనే ఒక థాట్లోకి లేడీ ఆలోచించాల్సిన సిచ్యువేషన్స్ వచ్చేస్తున్నాయి మళ్ళీ. ఏం లాభం, ఇంట్లో కూడా పూర్తి ఇది లేదు. ఇంట్లో నాట్ జస్ట్ ఆన్ హస్బెండ్, ఒక జాయింట్ ఫ్యామిలీలో జరిగే దారుణాలు. ఇన్ఫ్యాక్ట్ దీనిలో కూడా ఆ వీడియోలో కూడా చెప్పాను నేను, కరెక్షన్ వీడియోలో. దేర్ ఆర్ ప్రతి పావు గంటకి మన దేశంలో ఒక రేప్ జరుగుతుందంటే అది ఓన్లీ రిపోర్ట్ అయ్యే ఇన్సిడెంట్స్ మాత్రమే. రిపోర్ట్ అవని దాని 3-4 రెట్లు ఉంటాయట. అంటే ఎవ్రీ 5 నిమిషాలకి 4 నిమిషాలకు ఒకటి జరుగుతుంది మన దేశంలో. అంటే ఎట్లా అంటే టోటల్గా జరిగే వాటిలో మోర్ దాన్ 80% నాకు తెలిసిన అమ్మాయికి తెలిసిన వాడే చేస్తున్నాడని. 80% ఆఫ్ దెమ్. కరెక్ట్.
సో అది ఎక్కడికి వెళ్ళి చెప్పగలదు, ఎవరి మీద కంప్లైంట్ చేయగలదామే, ఆ ధైర్యము ఆ స్వేచ్ఛ కూడా ఇవ్వట్లేదు మనం. మీటూ మూమెంట్స్ అనేది ఇంకా చాలా డీపర్ వెళ్ళింది అది. బట్ యాంటీ రేప్ ఈజ్ వాట్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ది డే. ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఈరోజు సంగతి తీసుకోండి, జానీ మాస్టర్ నేను ఆ అమ్మాయి ప్రీవియస్ వీడియోలు చూస్తుంటే వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేసిన ఉన్నాయి, ఇప్పుడు అందరూ పంపిస్తున్నారు నాకు. అలాంటి అమ్మాయి అసలు ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత బయటకు వచ్చింది అని అంటే, సరే ఇక్కడ రెండు విషయాలు సార్. ఉమెన్ చదువుకోవడానికో ఉద్యోగానికో ఏదో ఒక పని మీద అడుగు బయట పెట్టినప్పుడు ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు భయంకరమైన భయం వేస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి. వాట్ వీ నీడ్ టు డూ అనేది అర్థం కాదు. బయటికి రావాలా వద్దా, వస్తే ఏంటి రాకపోతే ఏంటి. వీళ్ళు ఎవరితో చెప్పుకున్నా అది వాళ్ళ పరువు పోతుందన్న పాయింట్లోనే ఆలోచిస్తారు. ధైర్యం చేసి సపోజ్ బయటకు వస్తే ఇలాగా ఆ అమ్మాయిని చూసే విధానం వేరు, అవకాశాలు వేరు. అవకాశాలు అసలు అసలు మన అసలు అడగద్దిక. సొసైటీలో కానీ ఇంట్లో కానీ చూసే విధానమే వేరుగా ఉంటుంది. అసలు ఏం చేయాలి, వాళ్ళ ఫ్యామిలీ, ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇది. ఇన్ఫ్యాక్ట్ దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆమె ఫోటో ఫస్ట్ వచ్చేసింది బయటికి, దిశనే. సో బయటకు వచ్చేసి ఆమె ఇదవుతే దేర్ వర్ సెవరల్ పోస్ట్ ఆమెకి ఇది చేస్తూ ఆర్ఐపి పెడితే దానిలో చాలా మంది కింద రాసింది అనమాట, లుక్ ఎట్ హర్ షీ సెక్సీ. వాట్ ఇస్ స్టూపిడిటీ అండి? స్టూపిడిటీయా అది అంటే ఒక రకంగా చూస్తే వాడే నిజాయితీగా మాట్లాడాడు అనిపించింది నాకు. మనసులో 100 మందికి ఉంటే వాడు ఒక్కడే నిజం మాట్లాడాడు. అలా వచ్చారా మీరు? జానీ మాస్టర్ దీని కింద ఆమె పెట్టింది అని చెప్పని ఒక ఇది చూస్తే దాని కింద మొత్తం ఆ అమ్మాయిని తిడుతూ రాసింది కామెంట్లు అన్ని కింద. నేను ఐ హావ్ టేకెన్ ఎ స్క్రీన్ షాట్ యాజ్ వెల్. నాకు పొద్దున మీరు చెప్పగానే ఇమీడియట్లీ అదే గుర్తు వచ్చింది అనమాట. స్క్రీన్ షాట్స్ మొత్తం మన ఇదంతా కామెంట్స్ మొత్తము ఆ అమ్మాయిని తిడుతూ, ఆ అమ్మాయిని చీప్గా మాట్లాడుతూ. ఏం జరిగిందో ఎవరికి తెలియదు కదా సార్, మనం ఒకళ్ళని పాయింట్అవుట్ చేస్తాం ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. సో లెట్ ఇట్ బీ, కోర్టులో ఉండనియండి దాన్ని. నీకు తెలియనప్పుడు నువ్వు మాట్లాడకు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ టు సొసైటీ. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఒకటి మాట్లాడాడని ఇక 10 మంది మాట్లాడటం. నా వీడియో మీద కూడా అలాంటి ఇదే వచ్చింది. ఒక దీనిలో నేను చెప్పాను ఇట్లా, ఇది ఫిక్షనల్ వీడియో రా, ఇది అందరూ నిజం అనుకొని షేర్ చేసేస్తున్నారు. నా ఫస్ట్ ఫేస్బుక్లో ఎలా పెట్టాను నేను, ఈ వీడియో పెట్టి ఓ చిన్న ప్రయత్నము, నచ్చితే షేర్ చేయండి అని. అయ్యో, అది చిన్న ప్రయత్నం అని పెట్టలేదు నాకు ఎవరో. చూడు, నిజంగానే మీకు ఒక అబ్బాయి ఉన్నట్టు మీ దగ్గరికి అలా వచ్చేసింది, నా దగ్గరికి అలా వచ్చేసింది. వచ్చాక నాకు అనిపించింది, ఈయనేంటి నిజంగానే ఇలా చేస్తారు, నిజంగానే కొడుకున్నాడు ఆయనకి, ఉంటే నిజంగానే అలా చేశాడా. నేను ఫస్ట్ నమ్మరే, మీరు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేశాను. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? ఏమన్నా పోలీస్ చేసి ఏమండి సో ఏమన్నా కేసు జరిగిందా అక్కడ అని అంటే, మేడం అసలు ఏంటి మీ డౌట్ ఏంటి చెప్పండి అంటే వాళ్ళకి వీడియో పంపించా. ఆల్రెడీ వాళ్ళు చాలా మంది సంజయ్ రెడ్డి నగర్ పోలీస్ ఎగ్జాక్ట్లీ ఫోన్ చేసి వాళ్ళు చేసి నో అండి, ఇది ఏదో వాళ్ళు దేనికి చేశారో తెలియదు, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ అండి, కేసు అది ఏం కాలేదని చెప్పాక మై గాడ్ అవును అట్లీస్ట్ అది రిలీఫ్ అయ్యాను అనుకున్నా. అంతా నేను ఓన్గా తీసేసుకున్నాను ఆ వీడియోని. అసలు సమ్వేర్ ఇట్ హ్యాడ్ టు స్ట్రైక్ అని అనిపించింది నాకు. నేను ముందో వెనకో కనుక నేను అది చెప్పేసి ఉంటే సరే ఇది ఇట్లాంటి వీడియో కదా, దాని వాల్యూ ఉండేది కదా. ఇప్పుడు దానిలో నేను ఒక 4-5 చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాను. ఒక అమ్మాయి తన ఫ్రెండ్స్ని గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోకండి మీరు వాడు నీ ఫ్రెండ్ నీతో పాటు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన అమ్మాయి అంటే నువ్వు ఎలా చూడాలి ఆ అమ్మాయిని అనేది చెప్పాను. పేరెంట్స్కి చెప్పాను. బికాజ్ ఇవి 4 వేరు విషయాలు ఒక్క దీనిలో చెప్పాలంటే ఫిక్షనలైజ్ చేయాలి తప్పదు. సో దట్ ఈస్ ద ఐడియా విత్ విచ్ ఐ డిడ్. బట్ దాన్ని వేరే యాంగిల్. అయితే పాయింట్ ఏంటంటే దాని కింద వాళ్ళు పెట్టిన కామెంట్స్ అనమాట. నువ్వు ఫ్రాడ్, నువ్వు అది ఏంటి అసలు ఫేక్కి ఫిక్షనల్కే తేడా తెలియదు వాళ్ళకి, తెలియదు డిఫరెన్స్ తెలియదు వాళ్ళకి. దే జస్ట్ గో ఆన్ వీడియో చూసామా నోటుకు వచ్చి మాట్లాడేట. ఇంతకు ముందంటే మనకు తెలియదు. 10 ఏళ్ల క్రితము నాకు మైండ్లో ఏదైనా వస్తే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. సో ఇట్ వాస్ గివెన్ ఓన్లీ ఫర్ ఎ సర్టెన్ ఫ్యూ అనమాట. మీడియాలో ఉన్న వాళ్ళకి లేదా ఫిల్మ్ ఇండస్ట్రీస్, రైటర్స్, వీళ్ళకు మాత్రమే ఎక్స్ప్రెస్ చేసుకోగలిగే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా అనేది వచ్చి ప్రతి వాడికి ఫేస్ అక్కర్లేదు, వాడు అకౌంట్ ఉంటే చాలు. దే జస్ట్ బ్యాష్ యూ లైక్. నిజంగా ఒక అమ్మాయికి ఒక చోట అన్యాయం జరిగినా ఆ అమ్మాయి ఇలా జరిగిందని ఓపెన్గా చెప్పుకున్నా ఆ అమ్మాయికి పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, జ్యుడిషియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఫ్యామిలీ నుంచి కానీ, సొసైటీ నుంచి కానీ లేదు
అసలు మోరలీ, ఫైనాన్షియలీ, మెంటలీ, ఫిజికలీ రాదు, ఎక్కడా ఎలాంటి సపోర్ట్ దొరకదు. సపోర్ట్ రాదు. రిపోర్టర్ ఎక్కడో ఎందుకండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సింగర్స్ ఇప్పుడు అది ప్రతి చోట జరుగుతోంది. నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇది మీడియాలో జరుగుతోంది, యూనివర్సిటీలో జరుగుతోంది, ప్రతి చోట లేడీ ఉన్న ప్రతి చోట జరుగుతోంది, ఇది నిజం. కానీ రిపోర్టింగ్ అనేది కొన్ని చోట్లే జరుగుతోంది. ఎస్పెషల్లీ కొన్ని ఫీల్డ్స్ కాస్త గ్లామరస్గా ఉంటాయి. ఒక చిన్న ఇష్యూని మనం ఇంత చేసి చూస్తారు కాబట్టి, సెలబ్రిటీ హోదా ఇచ్చాం కాబట్టి ఎస్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడో ఎందుకు సింగర్స్కి లాస్ట్ టైం సుచి లీక్స్ అప్పుడు, అవును ఇప్పుడు వాళ్ళకి అవకాశాలు ఏమండి? ఎవరు పిలిచి అవకాశాలు ఇస్తున్నారు? రాకపోతే, బయటికి రాకపోతే ఒక బాధ, వస్తే ఇంకొక బాధ. అండ్ చాలా దారుణమైన ఇది మనది విక్టిమ్ బ్యాషింగ్, విక్టిమ్ బ్లేమింగ్ అండ్ బ్యాషింగ్ అనేది మన దగ్గర చాలా దారుణమైన ఇది ఉంది. అదే అంటే ఇదే బేసిక్గా, నువ్వు అదే ఒక మగవాడు కనుక విక్టిమ్ అవుతే దాన్ని అంత ఇది చెయ్యరు వీళ్ళు. అమ్మాయి అయితేనే ఉంది అది. ఇట్ గోస్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్ వేర్ నువ్వు ఒక అమ్మాయిని చూసే తీరు మార్చుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది ఇవాళ ఓవర్ నైట్ అయ్యేది కాదు, ఇది అలా ఒక తరాలు మారుస్తూ పోవాలి. అవును, అప్పుడు కానీ డిఎన్ఏ మారదు, అప్పుడు కానీ. కానీ యాక్చువల్లీ మీ గురించి రాజ్ మద్రాజ్ గారిని నన్ను ఎట్లా చూసినప్పుడు, ఎవరు డైరెక్టర్ అని ఉంది, రైటర్ అని ఉంది, యాక్టర్ అని ఉంది. యాక్టర్గా మా అందరికీ తెలుసు. ఈ డైరెక్టర్ అండ్ రైటర్ అండ్ ప్రొడ్యూసర్ దాని గురించి ఒకసారి చెప్పండి. అసలు మీ నేటివ్ ప్లేస్ నేను ఖమ్మం అని విన్నాను. Khమ్మam, but I came to Hyderabad almost 30 years ago. Okay. So I'm more a Hyderabadi than a... నేను I did దాసరి గారి దగ్గర నేను అసోసియేట్గా చేశాను. దెన్ మై డెబ్యూ వాజ్ ఇన్ 2000 అంకుల్ అనే మూవీ తోటి చేశాను, తరుణ్ హీరో. దాని తర్వాత ఐ టుక్ ఎ సబాటికల్ ఆల్మోస్ట్ 10 years బ్రేక్ వచ్చింది. తర్వాత వీళ్ళ ప్రసాద్ ప్రొడక్షన్స్కి 2 సినిమాలు చేశాను. ఋషి అని ఒక సినిమా, ఋషి గాట్ లాట్ ఆఫ్ అవార్డ్స్, నంది అవార్డు వచ్చింది. తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే దీనిలో బెస్ట్ డైరెక్టర్ అవార్డు. మన దగ్గర అవార్డ్స్ ఉంటే అదొక బ్యాడ్ ముద్ర మన దగ్గర. సో దాని తర్వాత ఆంధ్రపూరి, వీళ్ళ పూరి జగన్నాథ్ గారి అబ్బాయితోటి అది. దెన్ ఐ డిడ్ అయితే 2.0, గ్రే. దెన్ లేటెస్ట్గా #కృష్ణరామ అని రాజేంద్ర ప్రసాద్ అండ్ గౌతమి తోటి అది చేశాను. దట్స్ మై డైరెక్టోరియల్ జర్నీ. కానీ సార్ అంటే నాకు అంటే ఇఫ్ ఐ టేక్ ఎనీ ప్రైడ్ ఇన్ దిస్, ఈ రెజ్యూమేలో నేను ఎప్పుడు కూడా ఒక విజిల్ బ్లోయర్గానే చేస్తూ వచ్చాను నేను సినిమాలు. అంటే ఒక పర్టికులర్ ఇష్యూ దీని మీద మాట్లాడాలి అనుకుంటే దాన్ని బట్టి నేను స్క్రిప్ట్ తయారు చేశాను. ఋషిలో యుతనేషియా మీద, మెర్సీ కిల్లింగ్ మీద మాట్లాడాం. దెన్ అయితే 2.0లో సైబర్ క్రైమ్స్ మీద చాలా రీసెర్చ్ చేసాము. గ్రేలోనేమో దెర్ ఈస్ అ బ్యాచ్ ఆఫ్ న్యూక్లియర్ సైంటిస్ట్ మిస్సింగ్ ఆన్ ఎ డైలీ బేసిస్ ఆన్ ఎ ఇయర్లీ బేసిస్. సో వాళ్ళు ఎందుకు మిస్ అవుతున్నారు అనే దాని మీద వీ డిడ్ అ ఫిల్మ్ ఆన్ దాట్. అట్లాగే #కృష్ణరామలోనేమో సోషల్ మీడియా బిహేవియర్ మీద చేసాం. అండ్ ఒక 70-year-old కపుల్ వాళ్ళు, సో దే కమ్ అండ్ ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్. సో వాళ్ళు ఎంత ఎలాంటి ఇవి యూనో. సో ఐ ఆల్వేస్ బిలీవ్డ్ దెర్ ఈస్ అ విజిల్ బ్లోయర్ ఇన్ మీ, అండ్ ఆ విజిల్ బ్లోయర్ హ్యాస్ టు blow the whistle through his films or through his Facebook posts, through his videos, whatever I do, ఏదో ఒక చిన్న ట్రిగ్గర్ పాయింట్ అవ్వాలి అనేది నా ఉద్దేశం. కానీ మెయిన్ స్ట్రీమ్ అంటే ఏం చెప్తారు? యాక్టింగా, రైటింగా, డైరెక్షన్? రైటింగ్ అండ్ డైరెక్టింగ్ అండి మెయిన్ స్ట్రీమ్. కానీ కదా, ఆమె లాక్కొని వచ్చి పడేసింది నందిని గారు. ఐఎమ్ అన్ యాక్సిడెంటల్ యాక్టర్ అండ్ ఐఎమ్ లైక్ దట్. రైట్. నన్ను జెన్యూన్ కెమెరా పెట్టి నువ్వు యాక్ట్ చేయాలంటే నా వల్ల అవ్వదు. మోర్ లైక్ ఓకే డైలాగ్స్ చెప్పంటే చెప్తా, బికాస్ దట్స్ అ పార్ట్ ఆఫ్ మై డిఎన్ఏ యాజ్ అ డైరెక్టర్. డైరెక్టర్గా నేను ఐ జనరలీ టెన్ టు యాక్ట్ అండ్ షో. అలాగే సరే నువ్వు వచ్చి నువ్వు యాక్టర్గా చెయ్యి అంటే దానిలో కూడా నాకు సరిపోయే రోల్స్ ఇచ్చి చేయమంటే నేను చేస్తా. కొంచెమైనా ఒక 10% పక్క పోయి చెయ్యి అంటే నా వల్ల అవ్వదు. ట్రూ. కానీ అంటే మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవచ్చా, మీకు ఇబ్బంది లేకపోతే? ఇట్స్ సింపుల్ ఫ్యామిలీ. మై ఫాదర్ హ్యాస్ బీన్ అంటే ఈజ్ అ రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనమాట, ఎలక్ట్రిసిటీ బోర్డ్ నుంచి. సో ఖమ్మంలో కూడా పాల్వంచలో అలాగే కేటీపీఎస్లో పనిచేస్తారు ఆయన. మదర్ ఈజ్ ఎ హౌస్ వైఫ్. ఐ హ్యావ్ 2 siblings, ఒక అన్నయ్య చెల్లెలు ఉన్నారు. మై వైఫ్ ఈజ్ ఏ హోమ్ మేకర్ అండ్ మై డాటర్ ఈజ్ ఎ లాయర్, అబౌట్ టు బి లాయర్. ఓకే. 2 years లో ఒకతే పాప. సో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్గ్యుమెంట్స్ నా మీద చేస్తుంది. కరెక్ట్ పర్సన్తో చేస్తుంది అంటారు. అలా దొరకడం కూడా అదృష్టమే సార్. సీరియస్లీ.
ఎందుకంటే రైట్ వేలో అంటే మేమిద్దరం ఆర్గ్యూస్ చేస్తాం, జడ్జిమెంట్ మా ఆవిడ ఇస్తుంది 2 విషయాలు. దట్స్ ఆల్సో కరెక్ట్, రైట్ పర్సన్ అనమాట. కరెక్ట్ చెప్పారండి. సో ఇప్పుడు ఏంటి సార్, ఏ కథ రాస్తున్నారు రైట్ నౌ? We are working on a biopic అండి. There is a lady who was elected as the first students union president of Oxford University. ఆమెని క్యాన్సిల్ చేశారు. యు నో ద క్యాన్సిల్ కల్చర్ రైట్ ఇన్ సోషల్ మీడియా. సో మీకు నచ్చని వాడు ఎవరన్నా కనుక ఉంటే ఈ వీళ్ళందరూ కూడా ఈ లెఫ్టిస్టులు వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ అయ్యి అవును వాళ్ళని కింది దించుతారు. సో ఈ అమ్మాయి అలా చాలా అగ్రెసివ్గా మాట్లాడి యాంటీ కాలనైజేషన్ గురించి ఆమె ప్రెసిడెంట్ అయింది, ఆక్స్ఫర్డ్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అని. ఆమెని అక్కడ లోకల్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఆమె పాత పోస్టులు అవన్నీ తీసి కింది దించారు ఆమెను. చాలా పెద్ద క్యాంపెయిన్ జరిగింది. ఇట్ వాజ్ ఈవెన్ మన పార్లమెంట్లో వాటిలో కూడా దాని గురించి మాట్లాడారు అనమాట జయశంకర్ వాళ్ళందరూ. దట్స్ అబౌట్ 3 years బ్యాక్ జరిగింది ఇది. ఓకే. సో ఆ స్టోరీని వీఆర్ ప్లానింగ్ టు మేక్ అ ఫిల్మ్. రైట్. కానీ జనరల్గా బయోగ్రఫీస్ చేసేటప్పుడు వాళ్ళని గొప్పగా చూపించాలనే ఉద్దేశంలో నిజ నిజాలు కొంచెం దాచేసి కష్టం ఇది. అంటే ఏమవుతుందంటే మేము తెలియకుండా ఒక స్క్రిప్ట్లో ఒక ఇది రాసేస్తాం. ఏమనంటే స్క్రిప్ట్ నేను ఓకే చేయాలి అని ఆమె చెప్తుంది అనమాట. సో ఏమవుతుంది, మేము ఏమాత్రం కొద్దిగా ఆమె దీనిలోకి నెగిటివ్ సైడ్ వెళ్ళాల్సి వచ్చినా కష్టం అవుతుంది. నిజానికి ప్రతి మనిషి జీవితంలోనూ పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. అవును. కానీ నెగిటివ్ దాచి పాజిటివ్ని చూపించడం అనేది బట్ నాలో నెగిటివ్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివే నేను చేసా అయ్యేటప్పటికీ. సో ఇదర్ ఆ ఆనెస్టీ అని ఉండాలి. అంటే నేను సినిమా చెప్పేటప్పుడు కనీసం ఆ ఆనెస్టీ అని ఉండాలి. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. సంజయ్ దత్ బయోపిక్ తీశారు రాజు అని. అది ఫస్ట్ డే నుంచి సంజయ్ దత్ గురించి ఓ గొప్పగా చెప్తూ ఉన్నది. సో అట్లాగే దెర్ ఆర్ సెవరల్ బయోపిక్స్ మీరు అన్నట్టు. సో నెగిటివ్ మాట్లాడాలంటే అంత ఈజీ కాదు. ఇట్స్ ఓన్లీ నెగటివ్ను కూడా వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తూ చెప్పగలగాలి. ఎగ్జాక్ట్లీ సార్. దాన్ని మొత్తం హైడ్ చేసేయడం కన్నా అట్లీస్ట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, అందువల్ల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెడు కాదు అనేది మనం చూపించాలన్నా చూపించాలంటున్నాను. వాట్ ఈస్ ద స్టాన్స్ యూ టేక్ అంతే. ఇక లెన్స్ ఎటువైపు పెడుతున్నారు మీరు అనేది. ఎగ్జాక్ట్లీ. ఎవ్రీ టైమ్ ఇట్ డజంట్. అంటే ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో అమ్మాయి నిజంగానే అంటే ఇంట్లోనూ లేదు సెక్యూరిటీ, ఎక్కడికి వెళ్ళినా బయట సెక్యూరిటీ అన్న పరిస్థితుల్లో అమ్మాయిని మనం ఇండిపెండెంట్గా చేయాలా లేకపోతే భయపడి ఇంట్లో పెట్టాలా? ఇండిపెండెంట్ అండి. దేర్ ఇస్ నో అదర్ వే. ఇండిపెండెంట్ అవ్వాలి, ఫిజికల్లీ స్ట్రాంగ్ అవ్వాలి, మాట ధైర్యం ఉండగలగాలి. మెచ్యూరిటీ అనేది ఆమెకి 3 ఏళ్ల ముందే వస్తుంది. మ్యారేజ్లో ఇఫ్ యూ సీ అబ్బాయి ఏజ్ కన్నా అమ్మాయి ఏజ్ 3 ఏళ్ళు తక్కువ ఉంటుంది. సో యు ఆర్ మెచ్యూర్డ్ ఫాస్టర్ దాన్ ఎ గాయ్. ఆమెకి థింకింగ్లో, మెంటల్ స్టెబిలిటీలో, మెంటల్ దీనిలో స్ట్రెంగ్త్లో ఆమెని ప్రాబ్లం లేదు ఎవరికి. ఓహో, వయసులో అందుకని చిన్నది చేస్తారా? దీన్ని ఎలా పోర్ట్రేట్ చేశారు సొసైటీలో? అమ్మాయి కన్నా అబ్బాయి వయసు పెద్దది ఉండాలి, ఎందుకంటే అబ్బాయి అన్ని చూసుకుంటాడు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ రాంగ్. అమ్మాయి చాలా ఫాస్ట్గా థింకింగ్ లెవెల్ కానీ థింకింగ్ స్టైల్ కానీ ఆమె ఇది కానీ చాలా ఫాస్ట్గా మెచ్యూర్ అవుతుంది. అమ్మాయికి ఆ ఏజ్కి ఉండాల్సిన మెచ్యూరిటీ ఈ అబ్బాయికి 3 ఏళ్ళు అవుతాయి కానీ రాదు వీడికి. ఒక్కోసారి అది కూడా రాదనుకోండి. సో అది ఆ ఫిజికల్ స్ట్రెంగ్తే వీళ్ళకున్న ఇష్యూ. సో ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది కనుక మనం సరిగ్గా ఇవ్వగలిగితే అంటే అండ్ దట్ ఈస్ ద ఓన్లీ వే. ఎందుకంటే ఇది ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ వచ్చే చేంజ్ కాదు ఇది. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఏజెస్ టు వర్క్ ఆన్ ఇట్. ప్రస్తుతానికి స్టోరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారా సార్, లేకపోతే యాక్టింగ్ సైడ్ కూడా ఉన్నారు? యాక్టింగ్ నేను ఆమె నన్ను వాళ్ళు చూస్ చేసుకోవాలి యాక్చువల్లీ. సో ఇట్ టేక్స్ టైమ్ ఫర్ మీ టు గో సే ఎస్ టు దెమ్. యాక్టింగ్ మీద పెద్ద ఫోకస్ అంటూ ఉండదు. రైటింగ్ అండ్ డైరెక్టింగ్. ఐ రైట్ అ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండి. ఆల్మోస్ట్ ఒక 60 స్క్రిప్ట్స్ ఉన్నాయి నా దగ్గర. పొరపాటున ఎవరన్నా చేద్దామని మొదలు పెడితే కనుక 10 ఏళ్ల పాటు తీస్తూ ఉండొచ్చు సినిమాలు. ఆ ప్రయత్నం మొదలు పెట్టారా? చేయాలి. అంటే ఇప్పుడున్న బిజినెస్ టర్మ్స్ ఎప్పుడు నేను 25 years నుంచి చూస్తున్నాను. నేను అనలాగ్ నుంచి ఫిల్మ్ ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను దీన్ని. ఫిల్మ్ ఎడిటింగ్ కత్తెర పట్టుకొని నేను కూడా చేశాను. ఓకే. స్పూల్స్ మధ్యలో ఫిల్మ్ మధ్యలో పడి తిరిగాను. ఒక ఫ్రేమ్ వెతుక్కొని రావటానికి ఎంత కష్టమయ్యేదంటే ఫైనల్ ఎడిటింగ్లో. ఐ నో దట్ ఇప్పుడు మనం జస్ట్ ఒక మౌస్ క్లిక్ తోటి చేస్తున్నాం ఇదంతా. బట్ ఐ హావ్ సీన్ ది రియల్ స్ట్రగుల్ ఆఫ్ ఎ ఫిల్మ్ మేకర్. సో మార్కెట్, ఇంక్లూడింగ్ మార్కెట్, నాట్ జస్ట్ ఒక ఇదనే కాదు, ఇది మన క్రియేటివ్ సైడే కాదు. అప్పటికంటే ఇప్పుడు టూల్స్ ఎక్కువ ఉన్నాయి.
యూ కెన్ డూ. ఇప్పుడు మేము హ్యాష్ట్యాగ్ కృష్ణారామలో కొన్ని షార్ట్స్ లాస్ట్ మూమెంట్లో చేయాల్సి వచ్చింది. యాక్టర్ ఉన్నాడు, కెమెరా వస్తుందో లేదో తెలీదు. సో వీ డిడ్ దిస్ విత్ మొబైల్ ఫోన్స్తో చేసి పెట్టేశాం. ఇది నేను కాదు, చాలామంది చేస్తున్నారు, సినిమాలే చేస్తున్నారు మొబైల్ ఫోన్స్. అవునవును, దే ఆర్ డూయింగ్, సో మెనీ పీపుల్ ఆర్ డూయింగ్. ద పాయింట్ ఈజ్ మీకు ఇప్పుడు టూల్స్ విపరీతంగా ఉన్నాయి. యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ యూనో ఓ పెద్ద కెమెరా, ఓ పెద్ద లైటింగ్ సెటప్ అదంతా కావాలని లేదు ఇప్పుడు. అంటే యూట్యూబ్ జనరేషన్ పీపుల్ వీళ్ళు. ఇప్పుడు యూట్యూబ్ జనరేషన్లో క్వాలిటీ ఈజ్ నో మ్యాటర్ ఎట్ ఆల్. కరెక్ట్. క్వాలిటీ అనేది నాకు అనవసరం, నాకు వీడియో కదులుతున్న బొమ్మ చూపిస్తే చాలు నాకు. బట్ కాంటెంట్ హ్యాస్ టు బి ట్రిగ్గరింగ్ పాయింట్ అది అవుతుంది. కరెక్ట్. సో ఇప్పుడు చెయ్యాలి అంతే. దిస్ ఈజ్ ఓన్లీ వే టు పుట్ అక్రాస్ ఇస్ డూ ఎ ఫిల్మ్. దట్స్ ది ఓన్లీ వే. కానీ హౌ కమ్ యూర్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ సార్? అంటే ఎవరి ప్రోద్బలం లేదా ఎవరైనా పరిచయస్తులు ఉన్నారా ఇక్కడ? ఎవరు లేరు. నేను అంటే రాద్దాం అనేది చాలా ఉండే. సో అనుకోకుండా నాది అంటే ఎంబీఏ చేస్తున్న టైంలోనే కేఎస్ రామారావు గారికి ఒక చిన్న ఐడియాస్ ఇచ్చాను, ఫ్రెండ్ ద్వారా వెళ్ళాను. సో 2-3 ఐడియాస్ ఇచ్చాను. దట్స్ అ టైమ్ వెన్ జెమినీ అండ్ ఈటీవీ వీళ్ళు కొత్తగా మొదలైన టైం. రైట్. సో నేను ఇచ్చిన ఐడియాస్ ఆయనకి ఇమ్మీడియట్లీ నచ్చి, నువ్వే చేస్తే వీటిని చిన్న షార్ట్ స్కిట్స్ లాగా చేయమంటే, ఎలా చేయాలో నాకు తెలియదు అంటే ఒక సీనియర్ కో డైరెక్టర్ ఒక ఆయన్ని చెప్పి హీ వాంట్స్ టు డూ ఇట్, హెల్ప్ హిమ్ అని. ఓకే. సో అది చేస్తూ ఉండగా చేసిన తర్వాత అడిగాను, నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అంటే, దానికంటే ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వు, దట్ బి అది బెటర్ అవుతుంది, మన ఇండస్ట్రీకి అదే కరెక్ట్ అని ఆయనే పెట్టించారన్నమాట దాసరి గారి దగ్గర. సో ఒసే రామలమ్మ అండ్ కళ్యాణ ప్రాప్తిరస్తు వర్ మై ఫస్ట్ ఫిల్మ్స్ యాజ్ ఏడి. దానిలోనే నువ్వు బాగున్నావురా, నువ్వు వచ్చాయని చెప్పని ఒక చిన్న వేషం కూడా వేయించారు. ఓకే. వెనక డప్పు పట్టుకొని కనిపిస్తా గురుగారు. సరే, అంటే లుకింగ్ బ్యాక్ ఐ నెవర్ రిగ్రెటెడ్ కమింగ్ ఇన్ టు దిస్, బట్ ఏదో ఒక డిఫరెన్స్ చెయ్యాలి అనేది నాకు ఉండే. అంటే ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ చాలా వరకు నేను ఒక 15-20 ఏళ్ల క్రితమే నేను రాసి ప్రాజెక్ట్స్ చూపించి ఇవి చేసినవి ఉన్నాయి. బట్ అవి కొన్ని అవ్వలేదు కొన్ని. సో అంటే ఫిల్మ్స్లోకి వీళ్ళు పార్ట్నర్స్గా ఎలా తీసుకురావాలి వీళ్ళని, మెయిన్ స్టేక్ హోల్డర్స్ అందరినీ, ఇటువంటి వాటిని నేను అంటే స్టూడియో కల్చర్, నేను ఇన్ఫ్యాక్ట్ రమేష్ ప్రసాద్ గారి దగ్గర కూడా ఆ ఐడియాతోటే వెళ్ళాను. సో ఆయన బాగుంది, నీ ఐడియా బాగుంది, నువ్వు సినిమా చేయన్నారు అట్లా. సో కానీ అంటే ఇప్పుడు మీరు రాసే కథ అంటే ఓటీటీని బేస్ చేసుకుని రాస్తున్నారా లేకపోతే థియేటర్ రిలీజ్ కోసం? ఇది నేను ఇంటర్నేషనల్ రిలీజ్ చేయాలని నా ఐడియా అండి. ఇది అంటే ఇది బేసిక్గా హిందూ ఫోబియా పాయింట్ అది. అంటే ఎక్కడికక్కడ ఇది కొత్తగా తయారవుతున్న కల్చర్ అది. ఏంటి అంటే హిందువులు ఒకళ్ళు కనిపిస్తే చాలు, హిందువుల దీన్ని 1000 గాడ్ కల్చర్ అని, తర్వాత దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇవి ఉన్నాయి. సో ఈ అమ్మాయిని దించటంలో అది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పాత్ర ఉందన్నమాట దాంట్లో. సో దీన్ని ఒకసారి వరల్డ్ మొత్తానికి చెప్పొచ్చు అనేది నా ఐడియా. సో ఐ వాంట్ టు డూ ఇట్. అది ఇక రిలీజ్ అనేది ఎలా వస్తుంది అనేది తెలియదు నాకు, బట్ డెఫినెట్లీ వరల్డ్ ఓవర్ చేసేది ఇది. అండ్ మోర్ దాన్ 60-70% ఆక్స్ఫర్డ్లో జరుగుతుంది, యూకేలోనే. సో ఇట్ హ్యాస్ టు బి ఇన్ ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ అండ్ హిందీ, ఇంగ్లీష్ అండ్. కానీ ఇప్పుడు మీ ఉద్దేశ ప్రకారం సొసైటీలో ఇప్పుడున్న పేరెంట్స్, అమ్మాయిల తల్లిదండ్రులు మీరు ఏం చెప్పాలి అంటే ఏం చెప్తారు? అమ్మాయిలకి కానీ, అమ్మాయిల తల్లిదండ్రులకు కానీ, అబ్బాయికి కానీ, అబ్బాయి తల్లిదండ్రులకు కానీ? అబ్బాయి తల్లిదండ్రులకి నేను దీనిలో చెప్పింది అంటే వాడు ఫస్ట్ ఒక తేలిక భావం అనుకోగలగాలి అబ్బాయికి. అబ్బాయికి ఫస్ట్ మనం ఇచ్చేది, అబ్బాయికైనా అమ్మాయికైనా సరే, మనం ఫస్ట్ మనము ఇచ్చే సంస్కారం 2 ఏళ్ళకి 3 ఏళ్ళకే మొదలవుతుంది. రోజు డైనింగ్ టేబుల్ మీద మనం కూర్చొని మాట్లాడే మాటలు, బండి మీద ముందు కూర్చోబెట్టుకొని వాడిని వెళ్తూ చూసే ఇది సిగ్నల్, మనం ఎలా బ్రేక్ చేస్తాం అనే దగ్గర వాడికి ఒక సిగ్నల్ వస్తుంది వాడికి. కరెక్ట్. ఇట్లాంటివన్నీ కూడా మనము అనే డైలీ బేసిస్. నేను ఒకసారి అలాగే మా పాపని ముందు కూర్చోబెట్టుకొని వెళ్తుంటే తను అడిగింది, రెడ్ సిగ్నల్ ఉన్నా నువ్వు వచ్చేసావేంటి అని. అంటే షీ వాజ్ అబౌట్ 5 or 6 ఆ టైంలో. నేను అప్పటికప్పుడు నేను కవరప్ చేసుకున్నాను, ఏంటంటే ఇది జనరల్లీ ట్రాఫిక్ లేని టైం, ఇది ఈ టైంలో రావచ్చు అని. నేను ఇంటికి వెళ్ళాక ఆలోచిస్తే నాకు నేను మార్కులు వేసుకున్నా కదా, నేను యాజ్ అ పేరెంట్ నేను కూడా నేను మార్కులు వేసుకుంటాను నేను. సో నాకు అక్కడ నెగిటివ్ మార్క్స్ పడ్డాయి కదా. తర్వాత పక్క కూర్చోబెట్టి ఐస్ క్రీమ్ ఇచ్చి చెప్పాను నేను చేసిన తప్పు అని. సో ఇది ఈ కండిషనింగ్ అనేది మనం ఆ ఏజ్ నుంచే చెయ్యాలి. ఆడపిల్ల అయితే నువ్వు స్ట్రాంగ్గా ఉండు అని, అబ్బాయి అయితే మటుకు లేదు, దెర్ ఈజ్ అనదర్
ఇంకో ట్రైబ్ ఉంది అమ్మాయిలు అనేది, ఆ అమ్మాయిలు కూడా నీతో ఈక్వల్. Yeah. సో వాళ్ళ గురించి కూడా అలాగే ఒక గౌరవంతో స్నేహంతో చూడు నువ్వు. యూనో ఇట్ డజంట్ మీన్ యూ డోంట్ హ్యావ్ టు ఫ్లర్ట్ విత్ గర్ల్స్ ఆర్ బీ రొమాంటిక్. నో, దట్స్ నాట్ ద కేస్. కరెక్ట్, అది ఉంటూనే యూ కెన్ బీ ఇన్ యువర్ కంట్రోల్. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ. కరెక్ట్. సో అది ప్రతి ఫాదర్, ప్రతి పేరెంట్ చేయాల్సిన కండిషనింగ్ ఇది. సో అంటే దాసరి గారు కనుక ఉండుంటే అప్పుడే అంటే మీ గ్రాఫ్ ఇలా ఉండుండేదంటారా మీ ఉద్దేశ ప్రకారం? యాక్చువల్లీ అంటే ఎట్లా నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మీరు ఇంకా చాలా ఆగి ఆగి అడుగులు వేస్తున్నారేమో అని అనుకుంటున్నాను. ఇంకొంచెం ఫాస్ట్ ఉండేదేమో అడుగులు అని. ఆయనకు సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చేసాక తక్కువ కలిసాను ఆయన్ని. బట్ ఆల్వేస్ ఎప్పుడు వెళ్ళినా ఆయన హీ ఓపెన్ హిస్ డోర్స్ టు మీ. బట్ అదర్వైజ్ చూస్తే యా, ఇట్స్ ఆల్ అబౌట్ మన దగ్గర ఏంటి అంటే యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ లాస్ట్ ఫిల్మ్. మీ లాస్ట్ ఫిల్మ్ సక్సెస్ అవుతే మీకు ఇప్పుడు వచ్చే ఇది ఒక రకం. అవును అవును. సో ఇట్స్ ఆల్వేస్ రెజ్యూమేలో ఇది ఎక్కువ వెయిట్ ఇస్తుంది. మిగతా ఇండస్ట్రీలో కంటే కూడా ఈ ఇండస్ట్రీలో ఎక్కువ వెయిట్ ఇస్తుంది అన్న. హిట్ ఈజ్ ఆల్వేస్ వాట్ మ్యాటర్స్. సో ఆ విధంగా నాకు ఒక రకంగా ప్రాజెక్ట్స్ నన్ను చూస్ చేసుకున్నాయి దాన్ ఐ చూసింగ్ ది ప్రాజెక్ట్స్. కానీ రిగ్రెట్స్ ఉన్నాయా సార్? ఇంత చదువుకుని నేను ఇటు సైడ్ వెళ్లకుండా నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి అనవసరంగా ఇలా అయిందేమో అని. రిగ్రెట్స్ ఎప్పుడూ లేవు. కుడ్ హ్యావ్ బీన్ బెటర్. నేను దీనిలోనే ఇంకా బెటర్గా చేయగలను. మనకి ఎప్పుడు ఎలా వస్తుందంటే జనరల్గా వస్తున్న సినిమాలు చూస్తాం. వస్తున్న సినిమాలు చూసినప్పుడు అందులోంచి సక్సెస్ అయిన కొన్ని సినిమాలు, కొన్ని నేను చేయలేను, నా స్టైల్ కాదు అని నాకు తెలుసు. నాకు 1000 కోట్ల బడ్జెట్ ఇచ్చి బాహుబలి తీయమంటే నా వల్ల అవ్వదు, నేను చేయగలిగేవాడిని కాదు అది. అంటే ఫస్ట్ నుంచి నేను కండిషన్ చేసుకొని నేను ట్రైన్ చేసుకుంటే అది వేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాములమ్మ రౌడీ దర్బార్ లాంటి బిగ్ ప్రాజెక్ట్స్ కూడా చేశాను యాజ్ అన్ ఏడీ. మేబీ నేను కండిషన్ చేసుకుంటే చేయగలిగేవాడినేమో. బట్ ఆ కైండ్ ఆఫ్ ఎలివేషన్స్ కానీ ఆ కైండ్ ఆఫ్ యాక్టర్స్ని ప్రజెంట్ చేయడానికి అంత విపరీతమైన కసరత్తులు చేయడం అది నా వల్ల కాదు. స్టోరీ ప్రజెంట్ చేయడం, స్టోరీ ఈజ్ మై హీరో ఆల్వేస్. సో ఒక బ్రేక్ ఇచ్చి స్టోరీకి హీరో వైపు వెళ్ళగలగటం అనేది నా వల్ల అవ్వదు. దాన్ని చాలా గొప్పగా బ్లెండ్ చేస్తున్నారు ఇప్పటి డైరెక్టర్లు కొంతమంది. అట్లాంటివి నేను చేయలేను. బట్ ఒక చిన్న సినిమా, ఒక మంచి అందమైన స్టోరీస్, ఒక బ్యూటిఫుల్ థాట్ని వాళ్ళ ముందు పెట్టడం లాంటిది, దట్ ఈజ్ మై ఫోర్టే. దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఋషి తీసుకుంటే మీకు ఒక చిన్న ఒక కాలేజ్లో ఒక దీనిలోనే జరుగుతుంది సో ఈవెన్ ఆంధ్రపోరి యూ కెన్, ఇవన్నీ కూడా చిన్న థాట్స్ అనమాట. ఈ థాట్స్ని ఐ హావ్ బీన్ ప్రజెంటింగ్ ఇట్ ద వే. సో ఋషి చూసిన వాళ్ళు ఇమ్మీడియట్లీ అన్నది ఏంటి అంటే 10 ఏళ్ల తర్వాత తీయాల్సింది ఈ సినిమా అని. యా, దాన్ని ఓటీటీలో మేము పెట్టింది దాదాపు 8 years తర్వాత పెట్టాం. 8 years తర్వాత? యా, 2012 6 years తర్వాత పెట్టాము 2018లో. అండ్ ఇట్ రియలీ గాట్ మంచి వ్యూస్, మంచి వచ్చినాయి, పాజిటివ్ రెస్పాన్స్. ఆరెంజ్ సినిమా అప్పుడు అందరూ అదే అన్నారు, ఇప్పుడు కాదు ఇప్పుడు పెద్ద కల్ట్ హిట్ అది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తే మంచిది వచ్చింది, మంచి అది మొన్న వచ్చింది, చాలా మంది పిల్లలు చూసారు, కరెక్టే కదా అని ఈరోజు అంటున్నారు. అవును, అప్పుడు రిలీజ్ అయినప్పుడు మాత్రం ఇలా ఉంటుంది అన్నారు, ఇప్పుడు మాత్రం కరెక్టే కదా ఇలాగే ఉన్నారు కదా జనాలు అంటున్నారు. కరెక్ట్. సో యాజ్ అ ఫిల్మ్ మేకర్ మనకే తెలియాలి మీరు కరెక్ట్ ఆడియన్స్కి చెప్తున్నారా లేదా మీ స్టోరీని, మీ దీన్ని అనేది. డిజైనింగ్ యువర్ టార్గెట్ గ్రూప్ ఏమి మన MBAలో చెప్పేది అదే కదా, మీ కన్జ్యూమర్ని నువ్వు సరిగ్గా డిజైన్ చేసుకోవాలి. సో ఆ విధంగా మనమే సెగ్మెంటైజ్ సరిగ్గా చేసుకోవాలి, విచ్ మేబీ ఐ డిడ్ంట్ యెట్. కొన్ని సరిగ్గానే వెళ్ళినాయి కొన్ని. అంటే యాజ్ అ రైటర్, యాజ్ అ డైరెక్టర్, రెండు సినిమాకి ఒక మోరల్ ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఉండాలి, నా ఉద్దేశం అయితే ఉండాలి. ఫన్ ఉండకూడదా, ఎంటర్టైన్మెంట్కి సినిమాలు రాకూడదా అంటే అసలు అది వేరు. అది ఉంటాయి, అవి ఎలాగూ ఉంటాయి. అవి ఐ జస్ట్ వాంట్ టు ఫర్గెట్ ద వరల్డ్. ప్రపంచాన్ని, నా కష్టాల్ని, నా వీటన్నిటిని 2 hours పాటు మర్చిపోవాలి అనుకుంటే దానికి ఎంటర్టైన్మెంట్, దానికి ఫన్ ఉండే సినిమాలు ఉండాలి, తప్పదు అది. బట్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ అంటే అగైన్ ఎక్కడొస్తుంది మీకు ఇది, సినిమా అనేది ఆర్ట్ ఫామా బిజినెస్ వెంచరా? సో ఇవన్నీ కూడా దే ఆల్ గివ్ రైస్ టు దీస్ క్వశ్చన్. కరెక్ట్. సో ఒక ఆర్ట్ ఫామ్గా లేకపోతే ఒక మీడియా వెంచర్గా అనుకుంటే మీరు అది డెఫినెట్లీ ఒక మెసేజ్ ఇవ్వాలి, మెసేజ్ స్ట్రాంగ్గా ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే ఇది ముక్కుసూటిగా గాంధీ గారు లాంటి సినిమాలు మన దగ్గర నడవు కాబట్టి దానికి ఒక హీరోయిజం ఇచ్చి, హీరో స్టార్టింగ్ అంతా కూడా ఒకలాగా నీ ముక్కు ఎదురా అంటే ఇలా తిప్పి ఇదే నీ ముక్కు అని చూపిస్తే తప్ప
ఆ మోరల్లో ఉన్న సారం వీళ్ళ బుర్రకెక్కదు. ఇప్పుడు కొంచెం బెటర్ అయింది ఆడియన్స్ కూడా, అంటే బికాస్ ఆఫ్ ది అడ్వెంట్ ఆఫ్ ఓటీటీ అయినా ఇవి చేసిన హెల్ప్ ఏంటి అంటే ఒక మీనింగ్ఫుల్ థాట్ని అలానే మీనింగ్ఫుల్గానే, అంటే వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్స్ అవి లేకుండా మన జనరల్గా దీనిలో మాట్లాడుతుండగా రియలిస్టిక్ పోర్ట్రేయల్ చేసి చూపిస్తే చూడటానికి రెడీ ఉన్నారు జనాలు. కరెక్ట్. ఇది మన దీనిలో అంటే మ్యూజిక్ మీద మనం అంత ఇది ఇస్తాం, కానీ మ్యూజిక్ తర్వాత వాడు జోక్ వేసాడని చెప్పడానికి ఒక టుయ్యామను సౌండ్ వేయాలి మనం, లేకపోతే వాడికి అర్థం కాదు ఆడియన్స్కి అది జోక్ అని. సో ఇవన్నీ కూడా మన దగ్గర అలవాటు, ఇవి ప్రపంచంలో ఎక్కడ లేవు. బీజిఎంని చాలా గొప్పగా స్కేర్స్గా వాడుకుంటారు వాళ్ళు. అరగంట సేపు సైలెంట్గా ఉండనిచ్చి ఆ తర్వాత చెప్తారు. ఈవెన్ ఒక అంటే బీజిఎం మీద కూడా ఒక గొప్ప కంట్రోల్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అనుకోండి, దాన్ని గొప్ప టూల్గా వాడుకుంటారు. ఆర్జీవి యూజెస్ బీజిఎం లైక్ మొత్తం త్రూ అవుట్ ది ఫిల్మ్ ఉంటుంది, బీజిఎం రన్ అవుతూ ఉంటుంది. బట్ స్టిల్ యూ వోంట్ గెట్ బోర్డ్, దాన్ని ట్యూన్ అయిపోతాం మనం, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. సో ఐ మీన్ దెర్ ఆర్ సెవరల్ వేస్ టు ఒకే మాటని ఒకే స్టోరీని రకరకాలుగా చెప్పచ్చు మీరు. సో వాట్ ఈజ్ ఎలా చెప్దామని అనుకుంటున్నారు? సాంగ్స్ తోటి చెప్దామని అనుకుంటున్నారా, లేదా మాటల్లోనా? మా గురుగారు అన్ని మాటలు కెమెరా పాతేసి మాట్లాడుకోమని చెప్పేవాడు దాసరి గారు. అమ్మో, ఆయన అప్పట్లో నడిచిన పాత సినిమాలు చూస్తే 3 గంటల సేపు అందరూ మాట్లాడాక ఏమో సరిపోలేదేమో అని చెప్పి ఆయన మళ్ళీ స్క్రీన్ బయటకు వచ్చి విన్నారు. దానికోసం నేను లేచి నిలబడి నేషనల్ యాంథమ్కి ఎలా అయితే ఉండేవాళ్ళు, ఆ మాట కోసమని ఉండేవాళ్ళు వాళ్ళు. ప్రేమను ప్రేమిస్తుంది అని చెప్పి ఆయన చెప్పేవారు మళ్ళీ హీరో చచ్చిపోయాక. సో కానీ ఈ మధ్యకాలంలో మీకు నచ్చిన సినిమా అంటే ఏం చెప్తారు సార్? ఏం చూస్తారు ఈ మధ్య మీరు? నచ్చిన సినిమా చాలా ఉన్నాయండి. ఒకసారి చూసారా? 35 చిన్న కథ కాదు, చూడలేదు. యాక్చువల్లీ చూడాలనుకున్నా, చాలా మంది బాగా చెప్పారు. బాగుంది. ఎస్పెషల్లీ నేను ఒక నవల రాశాను ఒకటి, ఇట్స్ కాల్డ్ సిరాలో. సిరా ఈజ్ అబౌట్ మన కార్పొరేట్ కాలేజెస్ మీద అనమాట. ఇంటర్మీడియట్ అవ్వగానే ఒక కాలేజీలో జాయిన్ చేస్తే వాళ్ళు, మీకు తెలుసు ఆ పేర్లు ఏంటో, సో అవి ఎలా వాళ్ళని ఒక కూపంలోకి నెట్టేస్తాయి, వాళ్ళ హాస్టల్స్లో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళని. సో ఆత్మహత్యలు ఒక ఏడాదిలో ఆల్మోస్ట్ ఒక 70-80 ఆత్మహత్యలు జరిగినాయి ఒక్కొక్క కాలేజీలో మన దగ్గర. ఇది మీడియాలో కూడా రాదు, ఎందుకు రాదో నాకు జెన్యూన్గా అర్థం కాదు. నాకు లేదు సార్, అంటే ఇక్కడ అగైన్ మళ్ళీ ఇదంతా డబ్బు. కార్పొరేట్ కంపెనీస్ మెయింటైన్ ద సీక్రెసీ, ఛానల్స్ అండ్ ఎవ్రీథింగ్. వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. సో దీని మీద యాక్చువల్లీ ఒక లీగల్ డ్రామా లాగా రాశాను అనమాట. నవల రూపంలో సిరా దాని పేరు. సో సిరా ఇస్ అ కాలేజ్ నేమ్. సో అది నవల్గా రిలీజ్ చేశాను, మంచి రెస్పాన్స్ వచ్చింది. దానిలో కూడా ఐడియా అదే అనమాట, అంటే బేసిక్గా ఎడ్యుకేషన్ సిస్టమ్, తర్వాత హౌ ఇట్ పుషెస్ యూ టు ద బ్రింక్ ఆఫ్ సూసైడ్, దాని మీదే అనమాట అది. సో ఇది నేను చూడాలని అనుకున్నా, 35 చూడాలి. అంటే ప్రీమియర్ షోకి వెళ్ళడం వల్ల నేను మీకు బాగుందని చెప్పగలుగుతున్నాను, లేకపోతే నేను చూడకపోతే బాగుందని నేను కూడా చెప్పలేకపోయేదాన్ని. అంటే ఒక మనిషి జీవితంలో ఉన్న అన్ని ఎమోషన్స్ నేనండి భలే చూపించారు. ట్రూ. అండ్ మోరోవర్ ఇప్పుడు మీరు ఏవైతే నావెల్స్ రాస్తున్నారో దాన్ని మళ్ళీ మీరు మూవీగా తీసే ఉద్దేశం ఉందా, లేకపోతే నావెల్స్ డిఫరెంట్ అది అలాగే ఉంచుదాం? ఇది యాక్చువల్గా సిరా వాజ్ సపోజ్ టు బి డన్ బై ఒక ఛానల్ వాళ్ళు, వెబ్ సిరీస్ లాగా చేద్దామని కూడా అనుకున్నారు. మళ్ళీ ఏదో వాళ్ళకి దేవర్ అంటే వాళ్ళ లీగల్ డ్రామాస్లో వాళ్ళకి ఏదో ఇష్యూ ఉన్నదన్నమాట. ఐ మీన్ దే వాంటెడ్ టు డూ సీజన్ వైజ్ బ్రేకప్ ఏదో చేద్దాం. సో దానిలో కొంచెం వెనక్కి వెళ్ళింది ఇది. బట్ అదర్వైజ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ ఇట్. రైట్. ఇప్పుడు ఒక నవల రాస్తున్నా, ఇట్స్ ఆన్ ఇదనమాట, రేప్ కల్చర్ మీద. మన దగ్గర ఉన్న రేప్ కల్చర్, రేప్ ఈజ్ సైకాలజీ అండ్ వాళ్ళ ఎట్లా మనం వీ కెన్ ట్యాకిల్ దిస్ ఇష్యూ అనే దాని మీద. అంటే ఇన్ని చట్టాలు వచ్చినా ఎంత సీరియస్గా, ఇప్పుడు మమతా బెనర్జీ గారు రేపు ఇలా జరిగితే ఊరి తీసేస్తామని ఇప్పుడు అక్కడ చట్టాలు కొన్ని మార్చినప్పటికీ కూడా ఇంకా కమింగ్ డేస్లో జరుగుతున్నాయి. ఇప్పటివరకు బోల్డెన్ చట్టాలు ఉన్నాయి మనకు కూడా, అన్నీ కరెక్ట్గా అమలు అవ్వట్లేదు కాబట్టి ఈ సమస్య. కానీ నిజానికి రేప్స్ జరగకుండా అట్లీస్ట్ 90% కంట్రోల్ అవ్వాలి, లేదా 50-70% కంట్రోల్ అవ్వాలి అంటే మీరిచ్చే అడ్వైజ్ ఏంటి? యాక్చువల్లీ ఇండివిజువల్స్ మారాలండి. అంటే ఒక సమూహంలో ప్రతివాడు సమూహంలాగానే బిహేవ్ చేస్తాడు. బట్ ఒక్కడు కూర్చొని ఒకడు ఒక సెల్ఫీ దిగుతున్నట్టు కనుక తనని తను చూసుకోగలుగుతాయి. తన ఆలోచనలో ఉన్న వికృతం ఇవన్నీ కూడా తనకు తెలుస్తాయి, ఇంకెవరికి ఇంకెవరు తెలీదు, చెప్పనక్కర్లేదు కూడా ఎవరికి.
సో ప్రతివాడు కూడా ఆ కైండ్ ఆఫ్ ఇది అంటే అగైన్ ఇదేంటి ఇది టూ మచ్ ఆఫ్ ప్రీచింగ్ లాగా అనిపించచ్చు ఇది. బట్ దిస్ ఈజ్ ది ఓన్లీ రీజన్ వై యూనో ఒక సిస్టమ్గా మనం ఫెయిల్ అవటానికి రీజన్ వ్యక్తిగా ఫెయిల్ అవటమే మనం. సో ప్రతి ఇండివిజువల్ ఇది చేయగలిగితే, ప్రతి ఇండివిజువల్ తన చుట్టూ ఉన్న ఇద్దరిని, తన చుట్టూ ఉన్న నలుగురిని కనుక సరిగ్గా మనం చూసుకోగలిగితే, దట్స్ వెన్ దానిలో చెప్పే కదా, మై డాటర్ కాల్స్ మీ ఎ ఫ్రో అనమాట, అంటే ఫాదర్ హూ ఇస్ ఎ బ్రో అండ్ ఫ్రెండ్. సో తనకి అంటే మీరు ఇందాక అడిగారు కదా అమ్మాయిలను ఎలా చెయ్యాలి అని చెప్పని, తనకి ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా నేను చెప్పింది ఏంటంటే ఒకటే వర్డ్, కంట్రోల్ అనే వర్డ్ గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ ద వన్ థింగ్ విచ్ చేంజెస్ ఎవ్రీ యూనో. నువ్వు బిహేవ్ చేసే తీరు, నీ వ్యక్తిత్వం, నువ్వు నీ సక్సెస్లో నువ్వు బిహేవ్ చేసే తీరు, ఇవన్నీ కూడా ఆ కంట్రోల్ అనే వర్డే ఇదవుతుంది. ఆలోచనలు కొన్ని లక్షలు వస్తాయి, ఆలోచనలకు రావటమే ఒక విధమైన నీ వ్యక్తిత్వం అయితే ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలను నువ్వు ఎక్స్ప్రెస్ చేసే తీరు, నువ్వు వాటిని ఇంప్లిమెంట్ చేసే తీరు, అది టోటల్గా ఒక దీన్నే మార్చేస్తుంది. నీ చుట్టుపక్కల ఉన్న యూనో నీ వ్యవస్థని, నీకంటూ ఒక చిన్న ప్రపంచం ఉంటుంది, దాన్ని నువ్వు కంట్రోల్ చేయగలగాలి, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. అంటే చాలామంది అంటారండి, ఇన్ కేస్ ప్రాస్టిట్యూషన్ కనుక మనం లీగలైజ్ చేస్తే ఇవి కొంతవరకు తగ్గుతాయి. వాట్ యూ సే సార్? లేదు సార్, ఆ ఛాన్స్ లేదు, దీని దానికి సంబంధం లేదు. రేప్స్ అనేది 80% ఆఫ్ దెమ్ పక్కన వ్యక్తులు చేస్తారు. రేప్స్ జరిగే దానిలో యూనో దానికి ప్రాస్టిట్యూషన్ లీగల్ అయిన కంట్రీస్ దే ఆర్ ఇన్ టాప్ 20లో ఉన్నాయి యూరోపియన్ కంట్రీస్. ఒక పర్టికులర్ రీజన్ అని కాదు ఇది, మేజర్ ప్రాబ్లం అదే. యూ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ రేప్ సైకాలజీ. ఎందుకు అంటే రేపిస్ట్ ఏమో తను గిల్ట్ తోటో లేకపోతే ఒక యూనో షెల్లోకి వెళ్ళిపోయినంతలో వాడు మాట్లాడు నువ్వు ఎందుకు చేసావు అంటే, రేపు అయిన అమ్మాయేమో అవుట్ ఆఫ్ యూనో షేమ్ మాట్లాడదు, వాళ్ళ పేరెంట్స్ మాట్లాడినారు ఆ అమ్మాయి బతుకుంటే అప్పటికి యూనో. సో ఇట్స్ ఇంపాసిబుల్. తీహార్ జైల్లో ఒక ఆమె 100 మందిని ఇది చేసింది, షీ డిడ్ యూనో ఒక ఇంటర్వ్యూ చేసింది 100 మందిని. 100 మందిలో 80 మంది మాట్లాడలేదు, దేర్ ఆల్ రేపిస్ట్ అనమాట బేసిక్గా. 80 మంది మాట్లాడలేదు, దే డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. మాట్లాడిన 20 మందిలో ఒకడు చెప్పింది హీ ఈజ్ యాక్చువల్లీ ఇదనమాట, వాడు హీ రేప్డ్ అ 5-year-old గర్ల్. అబ్బా, ఏంట్రా నీకు ఎందుకు చేసావురా అంటే, వాడు అన్నది ఏంటంటే, ఆ అమ్మాయి నన్ను రెచ్చగొట్టింది, నా ప్రైవేట్ పార్ట్స్ అని టచ్ చేసి రెచ్చగొట్టింది ఆ అమ్మాయి, అందుకని బుద్ధి చెప్పడం కోసం చేశాను అన్నట్టు. 5 ఏళ్ళ స్టూపిడిటీ. అండ్ వాడు నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటంటే, వాడు అనేది నా 14 ఏళ్ల శిక్ష వాడికి వేసింది. 14 ఏళ్ల తర్వాత నేను బయటికి వెళ్ళిన తర్వాత షీ మస్ట్ బి ఎ మేజర్ బై దెన్, 19-20 ఏళ్ళు వచ్చి ఉంటాయి, ఐ థింక్ ఐ విల్ రేప్ హర్ అగైన్ అన్నాడు. అసలు మనం ఇంకా బతికించి ఎందుకు అదే ఎగ్జాక్ట్లీ బతికించి ఉంచకూడదు. అలాంటి క్రూర మృగం అన్న మనిషి మృగంలా మారిపోయినప్పుడు ఎందుకు టాలరేట్ చేసి వాడికి తిండెందుకు, అంత జైల్లో ఆ స్పేస్ ఎందుకు? హీఈస్ అన్ ఎక్స్ట్రీమ్ కేస్. మనకి టోటల్ వీళ్ళందరినీ చూస్తే ఒక ఎక్స్ట్రీమ్ కేసు. సో స్పెక్ట్రమ్ చూసుకుంటే మీరు 2 extremes కనుక చూసుకుంటే, ఒక అవుట్ ఆఫ్ గిల్ట్ ఇది యూనో అవుట్ ఆఫ్ జస్ట్ షియర్ పవర్ చూపించడానికో, లేకపోతే యూనో అటువంటి నాన్ సెక్షువల్ రేప్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఇవి బేసిక్గా అర్జ్ ఈజ్ నాట్ సెక్షువల్, ఇట్స్ ఓన్లీ ఆ పవర్ చూపించాలి, ఆ మూమెంట్ ఆమెకు ఇది చెప్పాలి అనే కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం అనమాట ఇదంతా కూడా. సో వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలనే దానికి ఒక ఇది లేదు, వరల్డ్ ఓవర్ ఇది ఎప్పుడు ఇది ప్రాబ్లం ఇది అనకూడదు. కానీ ఒక సివిల్ సర్వెంట్, ఒక IPS ఆఫీసరు ఇలాంటి వెధవల్ని షూటెడ్ సైట్ చేసినప్పుడు అందరూ ఆ రోజు శబాష్ అని, ఆ తర్వాత మళ్ళీ ఈ యాక్టివిస్టులు వీళ్ళందరూ కూడా మీ చట్టాన్ని మీ చేతుల్లోకి ఎలా తీసుకుంటారు, మీరు ఎలా చంపేస్తారు, ఎలా షూట్ చేసేసి మీరు వాళ్ళని చంపేస్తారు అని చెప్పి వాళ్ళ మీదే కేసులు పెట్టి, ఇప్పుడు ఏదైనా కేసుల్లో అటెండ్ అవ్వడంలో సరిపోతుంది. హ్యాష్ట్యాగ్ కృష్ణారామ పాయింట్ అదే. హ్యాష్ట్యాగ్ కృష్ణారామలో హీరో యాక్చువల్లీ నేను చూడలేదు సార్, లేకపోతే సినిమా గురించి మాట్లాడేవాళ్ళం. చూడండి చాలా ఉంది దానిలో, డిఫరెంట్ గా. దానిలో కూడా తెలియకుండా అంటే దిశ ఇన్సిడెంట్, బేసిక్గా దిశ ఇన్సిడెంట్ లాంటిదే ఒకటి జరుగుతుంది అనమాట. సో వీళ్ళిద్దరూ 50 ఏళ్ల మ్యారేజ్ వీళ్ళది, 70 ఏళ్ల ఏజ్ వీళ్ళది. ఈ ఏజ్లో ఉన్నప్పుడు ఆమె ఎన్కౌంటర్ చేశారు అనగానే ఆమె అందరితో పాటు ఆమె కూడా వెళ్ళి జై కొడుతుంది. ఈయన రివర్స్ అవుతాడు. ఈయన అవును నువ్వు చెయ్యాలి, నువ్వు సిస్టమ్ను ఒకటి తయారు చేసుకున్నావు, ఆ సిస్టమ్ను బట్టి వెళ్ళు, వాడు పొరపాటున వాడు కనుక కాదు అని తెలుసు నీ సంగతి ఏంటి, వాడిని తీసేసావు కదా అని చంపేసావు కదా నువ్వు అని ఈయన అంటాడు. సో మొత్తం ప్రపంచం అంతా ఈయనకి అగెన్స్ట్గా తిరుగుతుంది. ఈ టైంలో వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్, అంటే నేను ఆ కేసు మీద ఎక్కువ నేను ఇది చేయలేదు, వీళ్ళిద్దరి మధ్య జరిగే
రప్చర్. సో 50 ఏళ్ళ మ్యారేజ్ ఇట్ గోస్ ఆన్ ద వీళ్ళు విడిపోవటానికి వెళ్తారు ఆల్మోస్ట్. ఓ మై గాడ్. ఓకే ఓకే. సో సోషల్ మీడియా డస్ దట్ టు యూ. ట్రూ ట్రూ ట్రూ. ఇట్ డ్రైవ్స్ యూ టు రియలీ క్రేజీ ఎండ్స్. అవును అవును. సో ఒక మూమెంట్ నేను కూడా అదే కరెక్ట్ అని నమ్మాను నేను. అంటే నువ్వు అడ్డంగా ఇది చేసేయటం అనేది పోలీసులకు డైరెక్ట్గా వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు. పోలీసుల ప్రాబ్లం ఏంటి, దే ఆర్ వెరీ హైలీ అవుట్ నంబర్డ్ వాళ్ళు. ఒక్కొక్క పోలీసు మన దీనిలో 320 మందిని వాడు కాపాడాలి. మన దగ్గర ఉన్న పోలీస్ పర్ పాపులేషన్ నెంబర్ అది. వరల్డ్ ఓవర్ అంటే UN చెప్పిన నెంబర్ 153, అంటే దాదాపు డబల్ ఉంది. పోలీస్ స్ట్రెంగ్త్ చాలా 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 తక్కువ ఉంది. ఎక్కడి నుంచి కాపాడుతాడు వాళ్ళు, ఎక్కడి నుంచి ఇది చేయగలరు? మీరేమో వచ్చి రిపోర్ట్ చేయరు, మీకు జరిగింది ఇది ఉంటేనేమో చేయరు. ప్లస్ అమ్మాయిలు కూడా ఒక దీనిలో చాలామంది చెప్పేది ఏంటి, మీ డ్రెస్సింగ్ సెన్స్ మార్చుకోవాలి, మీ ఇది మార్చుకోవాలి. ఐ డోంట్ బిలీవ్ దట్. అసలు దానికి సంబంధం లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లల్ని నో ఇది అబ్సల్యూట్లీ డ్రెస్తో ఉన్నది కాదు. కాకపోతే ఏంటంటే కొంతమంది చెప్పేది, మనుషులు ఇంత మృగాలుగా ఉన్నప్పుడు నువ్వు ప్రోవోక్ చేసేలా ఉండడం అనేది ఎందుకు అనేది, అంతే సేఫ్టీ మెజర్స్లో, అది కూడా అంతకుమించి ఏం లేదు. ఇది చెయ్యి, నువ్వు బీ ఏ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్, అంతే. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఒక్కొక్కటి చూస్తున్నారు కదా, ప్రతి చోట ఎక్కడో ఒక చోట మార్క్ ఉంటుంది, దానికి ఒక ఆపోజిట్ ఒక వాదన ఉంటుంది, ఆ వాదనకి సరిపోను బలం ఉంటుంది. ఏది కరెక్టో ఏది రాంగో ఎవరికీ తెలీదు. ఆ మూమెంట్ జరిగినప్పుడేమో మనం అందరం వచ్చి గోల పెడుతున్నాము. ఆ మూమెంట్ అయిపోయింది, ఒక 4 రోజులు అయిపోయింది, మర్చిపోతున్నాము. దాన్ని పొలిటీషియన్స్ వచ్చి 2 సైడ్లు దాన్నేమో వికృతంగా తయారు చేసి పెడుతున్నారు. పిచ్చి మాట ఏదో మాట్లాడతాడు. ఇప్పుడు జానిమార్ శిష్యు కూడా పొలిటికల్ లింక్అప్ చేస్తారు చూడండి. అయిందా? ఎవరు ఉన్న పొలిటికల్ వాళ్ళే. ఆయన ఒక పార్టీకి సపోర్ట్ చేశారు, ఇప్పుడు ఆ పార్టీ నుంచి సడన్గా ఆయన్ని మేము క్విట్ చేస్తున్నామని అన్నారు. అన్న తర్వాత ఇప్పుడు నా తప్పే ఉందని నేను అంటారు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ వేరే రకంగా మాట్లాడుతున్నారు. ఇది కొంచెం రాజకీయ రంగు పులుగుంటుంది ఇప్పుడే. ఇవన్నీ కూడా మనకేంటి అంటే కొన్నాళ్ల పాటు ఒక ఎంటర్టైన్మెంట్. ఇది మీరు అంటారు కానీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీస్తావా లేకపోతే ఇదే అని. యూట్యూబ్ ఛానల్స్ బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ మీడియా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ సోర్స్. అన్ని అలా లేవు సార్. ట్రూ ట్రూ, అబ్సల్యూట్లీ ట్రూ. అండ్ ఎందుకు అదే చూడటానికి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నాం మనం, అదే ఇష్టపడుతున్నాము. ఆ కంటెంట్ అలాగే ఇస్తారు, మంచి థంబ్నెయిల్ ఒకటి పెడతారు. సో యా, దట్స్ వేర్ యువర్ ఎక్స్ట్రాక్టింగ్ యువర్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇప్పుడు నేను స్పోర్ట్స్మెన్గా ఉన్నాను, ఐ వాజ్ ద నేషనల్ అథ్లీట్. ఇప్పుడు నేను స్టేడియంలో ప్రాక్టీస్ చేసినప్పుడు చీర కట్టుకుని ప్రాక్టీస్ చేయగలుగుతానా? ఏ స్పోర్ట్కి తగ్గట్టుగా ఆ స్పోర్ట్ ఆ డ్రెస్ వేసుకోవాల్సి ఉంటుంది డెఫినెట్గా. అక్కడ గనక ఏమన్నా జరిగితే నువ్వు ఈ డ్రెస్ వేసుకున్నావు కాబట్టి అండం అనేది ఏమి ఇది, ఇట్స్ నాట్ దాట్. అబ్సల్యూట్లీ కాదు. అవతలవాడి బుద్ధి అనేది మారుతోంది, ఆ బుద్ధి ఎందుకు మారుతోంది అనేది మారటం కాదు. ఇన్ఫాక్ట్ అది మారట్లేదు, నా బాధ అది. అంటే మంచి వైపు మారట్లేదు, మంచి వైపు మారట్లేదు, అలాగే ఉంటున్నారు. దే ఆర్ నాట్ అదే ఎట్లా ట్రైన్ చేయాలి అంటే అమ్మాయిలని చివరికి నీ మీద ఇవైతే వస్తూనే ఉంటాయి. నువ్వు ఏమన్నా అనుకో, నువ్వు ఇది చేయలేవు, నువ్వు వీటి నుంచి తప్పించుకోలేవు, పారిపోలేవు, నువ్వు ఛాన్స్ లేదు. బట్ దీన్ని ఎలా ఎంతవరకు తీసుకోవాలి, ఎలా కౌంటర్ చేయాలి, ఎలా నీ టేక్ దెమ్ ఇన్ టు యువర్ స్ట్రైడ్ అండ్ మూవ్ ఆన్. ఈస్ట్ గోదావరిలో రావులపాలెం అనే ఊళ్ళో మేము స్కూల్లో చదివేవాళ్ళం, హై స్కూల్లో. వెంకన్న గారని మాకు పీటీ టీచర్ ఉండేవారు. మాకంతా స్కట్లే అనమాట. కబడ్డీ ఆడేటప్పుడు వంగే ఆడతాం. మా అందరికీ, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారమ్మా, లోపల మీరు ఇంతవరకు నిక్కర్లు వేసుకుని రావాలి అని చెప్పేవాళ్ళు. ఆయన చూపులో, ఆయన మాటలో ఎప్పుడూ కూడా, నేను హై స్కూల్లో ఉన్న రోజులు ఇంత చెడు నేను చూడలేదు. అదే టీచరు వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చిన ఆయన మాతో ఎలా ఉండేవారో మాకు ఈ రోజుకి మేము మర్చిపోలేం. మేము ఆ రోజు ఎవరికి మేము చెప్పుకోలేం. కానీ చెప్తున్నాను సార్, రిపోర్టింగ్ అనేది ఎలా ఉంది, ఎక్కడ చెప్పుకుంటాం ఏంటి అనేది, ఆడపిల్లలు ఎందుకో నాకు ఇలా జరిగింది అని ఎవరు చెప్పరు. అదే మేజర్ ఇదండి డ్రాబ్యాక్. ఎందుకు అంటే ఫస్ట్ దానికి నెగిటివ్ వచ్చేది ఇంట్లోనే. ఏదన్నా జరిగింది, వాడు ఎవరన్నా మాట్లాడారు ఇలా లేదా చేశారు అంటే ఫస్ట్ చేసేది నువ్వేం చేసావు వాడితోటి అని అంటారు. సో ఇట్స్ ఏ దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ నరకాలి దాన్ని, అంటే వేళ్ళు తీయాలి, వేళ్ళు ఎక్కడున్నాయి అనేది ఆలోచిస్తూ పోతే యూఆర్ సో ఫ్లాబర్గాస్టెడ్. కానీ మీలాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ, డైరెక్టర్గా ఉంటూ, రైటర్గా ఉంటూ, యాక్టర్గా ఉంటూ కూడా సమాజంలో జరిగే కొన్ని ఇష్యూస్ గురించి మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ. ఐఎమ్ సో హ్యాపీ టు నో దట్ రియల్లీ. అందరికీ ఉంటుందండి. మీరు యూట్యూబ్ వీడియో పెట్టగానే కింద మాట్లాడే వాళ్ళు అందరికీ ఉంటుంది. ఎవరికి ఐ మీన్
దే ఆల్ హ్యావ్ దేర్ ఓన్ వ్యూస్ ఉండటం కాదు, వ్యూస్ని అదే నేను ఇందా చెప్పినట్టు ఇంతకు ముందు మీకు ప్లాట్ఫామ్స్ లేవు, ఓన్లీ కొంతమంది మాత్రమే దాన్ని చెప్పగలిగేవాళ్ళు. అవును అవును ఇప్పుడు అందరికీ ఓ ప్లాట్ఫామ్ ఉంది, ఘోష వేసుకో, ముసుగేసేసుకొని అవతల వాడి మీద పడి నీ ఇష్టము చెప్పేసేయి. వాడు చివరికి నేను కనుక ఎదురేదైనా మాట్లాడితే అది నా తప్పు. దట్స్ ద థింగ్. గ్రేట్ కాన్వర్జేషన్ సార్, రియలీ. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓ ఎనీ టైమ్. సో అయితే ఏ సొసైటీ ఇష్యూ మీదైనా ఐ కెన్ కాంటాక్ట్ యూ డెఫినెట్లీ. మాట్లాడతారా అని ఒక మాట అడగచ్చు. చెప్పండి, ముందు చెప్పండి, కొద్దిగా ప్రిపేర్ అయ్యి వస్తాను. ఐఎమ్ ఆల్వేస్ రీసెర్చ్ చేసుకొని మాట్లాడే మనిషి. ఎస్ సార్. ఐ డోంట్ వాంట్ టు, అంటే నాకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ రీసెర్చ్లో కూడా నా ప్రాబ్లం అదే. మీకు ఇటువంటి సైకాలజీ మీద, ఇటువంటి అండర్ రిపోర్టింగ్ దీని మీద నాకు ఎదురుగా రేప్ స్టాటిస్టిక్స్ పెడితే అది ఏది నమ్మాలో ఏది కరెక్టో అర్థం కావట్లేదు. అది కూడా ఒక మనిషి రాసిన వాడే కదా, మరి ఎలా నమ్ముతాం? కాదు, స్టాటిస్టిక్స్ దే మైట్ బి రైట్. దాన్ని అనలైజ్ ఎలా చేస్తావు, దాన్ని ఇంటర్ప్రిట్ ఎలా చేస్తావు అనే దాని మీద ఇది ఉంటుంది. మీకు దీని మీద వీర్దాస్ అన్న మాట మీద ప్రపంచం అంతా కలిసి ఇండియాని రేప్ క్యాపిటల్ అని వేసినాయి. ఆ మాట అన్నందుకు అతను రైట్, ఇండియా ఇస్ అ రేప్ క్యాపిటల్ అని మాట దే హ్యావ్ కాయిన్డ్ ఇట్ యాక్చువల్లీ. బట్ జరుగుతుంది ఏంటి, టాప్ 20 కంట్రీస్లో ఎక్కువ వెస్ట్రన్ కంట్రీస్ ఉన్నాయి, మనది 100th పొజిషన్లో ఉంది. మనది ఏది నెంబర్ ఆఫ్ రేప్స్ పర్ ల్యాక్. ఇది అమెరికాలోనే 40 అయితే మన దగ్గర ఓన్లీ 2 అవుతారు. 2తోటి మనం హ్యాపీ ఫీల్ అవుదామా? దాన్ని ఎలా పక్కన చిన్నగా అంతే కదా. అండ్ అండర్ రిపోర్టింగ్, అండర్ రిపోర్టింగ్ ఎంత జరిగితే ఎంత ఇది చేస్తున్నారు. అసలు రేప్ అనేదాన్ని ఎక్కడి వరకు తీసుకోవాలి? మ్యారిటల్ రేప్ ఏంటి, నాన్ మ్యారిటల్ రేప్ ఏంటి, సెక్షువల్ ఏంటి, నాన్ సెక్షువల్ ఏంటి? సో ఎవరు ఎక్కడ దానికి ఇది జరుగుతుంది అనేది తెలియదు. నేను మాట్లాడగలిగిన ఒక ఏరియాలో ఒక దీనిలో చెప్పగలను, లేదా పైన మొత్తం చెప్పుకుంటూ వెళ్ళగలను. దీని గురించి నిజంగా జెన్యూన్గా చర్చ జరగాలి. నేను అన్నా కదా 5 నిమిషాలకు ఒకటి జరుగుతుంది రేప్ అని చెప్పని. ఎక్కడ జరిగినా సరే ప్రతి మీడియాకి దాని గురించి డీటెయిల్స్ అన్నీ ఇమ్మీడియట్గా వెళ్ళగలగాలి. ప్రతి మీడియాలో ఉన్న ప్రతి అవుట్లెట్ దాన్ని ఒక ఎక్సెల్ షీట్, ఒక ఇవాళ కౌంట్ అని వేసి చెప్పగలగాలి. అది మన మైండ్లోంచి వెళ్ళకూడదు ఎక్కడికి. ఎక్కడ సార్ జరిగిన ఇన్ని కేసుల్లో మీడియాలో ఇన్ని చూస్తున్నాం, ఎక్కడ ఎందులో న్యాయం జరిగింది? ఎవరు నిజం చెప్పారు? అసలు జరిగింది ఒకటి, చెప్పేది ఒకటి, చూపించేది ఇంకొకటి. బికాస్ ఐ డోంట్ కేర్. నేను ఇప్పుడు మాట్లాడి బయటకు వెళ్తే నేను దాని గురించి పట్టించుకోను. అవును, నాకు ఐ మూవ్ ఆన్ విత్ మై. నిర్భయ ఇది జరిగినప్పుడు 1,00,000 మంది వచ్చి ఇక్కడ మార్చ్ చేశారు, క్యాండిల్ మార్చ్. అవును, దానిలో మా కజిన్ కూడా వెళ్ళింది. సో తను వెళ్ళి మొత్తం ఒక 10 నిమిషాల తర్వాత ఫోన్ చేసింది అక్కడి నుంచి. అన్న ఇక్కడ అందరూ కూడా నవ్వుకుంటూ ఫోటోలు తీసుకుంటున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు, అక్కడికక్కడ పోస్ట్ చేస్తున్నారు, గ్రూప్ ఒక సెలబ్రేషన్ లాగా ఉంది, ఇది దీనిలాగా లేదు, మార్నింగ్ లాగా లేదు. ఈవెంట్కి వెళ్ళామా, అందరికీ కనిపించామా, ఒక ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో పెట్టామా తప్ప నువ్వు ఎంపథైజ్ లేవు అక్కడ. అండ్ నిజంగా కనుక ఒక అరగంట తర్వాత వాడిని ఏమన్నా పిలిచారే, ఎందుకురా నువ్వు వచ్చిందంటే వాడు జెన్యున్గా తెలియదు వాడికి. దారుణం. ఒక పొలిటికల్ దానికి డబ్బులు ఇస్తే వచ్చినట్టు వచ్చారు అంతే. వీడిని ఎలా మారుస్తాం మనం? అవును, వీడిని మార్చాలంటే ఎట్లా వీడిని మార్చడం? సో అందుకని కోదండరాం వెళ్ళి లొంగిపోయేది అందుకనమాట. కోదండరాం వెళ్ళి చెప్పేది అందుకు జడ్జితోటి, అయ్యా నా కొడుకును ఉరిదీయండి అని. వాడు జెన్యున్గా వాడు రేపే చేసి ఉండాలా? అక్కర్లేదు. రేప్ అనే దానికి కనుక వాడు సెన్సిటివ్ లేకపోతే హీఈస్ ఇన్ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్, మన క్యాన్సర్లో ఫస్ట్ స్టేజ్ ఉంటుంది కదా, అలా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రేప్ క్యాన్సర్ ఈస్ నువ్వు దానికి స్పందించలేకపోవటం. మీరు చేసిన వీడియో లాగానే ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఉంటే డెఫినెట్గా వీటిని అరికట్టచ్చు మనం, అన్డౌటెడ్లీ. ఆ వీడియో వాడుకోవచ్చా మేము? హ్యాపీగా అండి, నేను ఒరిజినల్ పంపిస్తాను. దట్స్ బెటర్ వే ఐ థింక్ సో. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఆ వీడియోని బేస్ చేసుకుని ఫస్ట్ నేను మిమ్మల్ని మాట్లాడాలి అనుకున్నాను. అమ్మాయి ఎవరు అవుతాను, మన దీనిలో ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి పెట్టింది, మీరు నెంబర్ అడిగారు. అవును, ఎందుకంటే తను మిమ్మల్ని ఫాలో అవుతోంది. అవును, మిమ్మల్ని పట్టుకోవడానికి 100 దారులు నేను వెతుక్కున్నాను. ఈజీ, ఫేస్బుక్లోకి వచ్చే చిటికేసి. ఐఎమ్ మోర్ యాక్టివ్ ఇన్ ఫేస్బుక్. రైట్, ఎందుకంటే రాయొచ్చు, పుస్తకాలు రాయొచ్చు దానిలో ఫేస్బుక్. అవునవును. యాక్చువల్లీ ఇద్దరిని అడిగాను, తను పంపించినప్పుడు ఇంకొకళ్ళు పంపించారు. ఓకే, ఇద్దరు పంపించారు, సేమ్ నెంబరా కదా అని చెక్ చేసుకున్న, సేమ్ నెంబరే. సో ఇమ్మీడియట్లీ నేను మిమ్మల్ని కాల్ చేశాను పొద్దున్నే అనమాట. బట్ సో నైస్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంత వాల్యూస్ ఉన్న పర్సన్ ని ఇంటర్వ్యూ చేయడం అనేది యాజ్ అ జర్నలిస్ట్గా నాకే చాలా సంతోషంగా ఉంది. లేదండి, మేబీ కెమెరా ఉంది కాబట్టి నేను అన్ని మంచి వాల్యూసే చెప్పుండొచ్చు. నేను ఐ మైట్ బి హ్యావింగ్ మై ఓన్
యూనో నెగటివ్స్ ఉండవని కాదు. ఉండొచ్చు కానీ బట్ పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టేవి లేవు ఇంత కదా. ఇంత యూనో ఆన్ డైలీ బేసిస్ ఇంత కాన్ఫ్లిక్ట్స్ ఉన్న లైఫ్ చూస్తూ వస్తున్నాం మనం. యూనో ప్రతిదానికి మనం స్పందించాలి, ప్రతిదానికి తెలియకుండా మనము అట్రాక్ట్ అవుతాము. ఒక నెగిటివ్కి, ఒక పాజిటివ్కి, ఒక అమ్మాయికి, ఒక యూనో ఒక సినిమాకి అట్రాక్ట్ అవుతూ పోతూ ఉంటాము. దేనికి ఎందుకు ఎలా చేస్తున్నామని తెలియట్లేదు. ఇంత ఇన్ఫర్మేషన్ మీద అవును 100 ఛానల్స్, తర్వాత యూనో 200 ఇవి ఇన్ షార్ట్స్ అని వస్తూ ఉంటాయి నాకు. అవును సో దేనికి ఎలా రెస్పాండ్ అవ్వాలనేది ఒక విధంగా మనము వీఆర్ ఓవర్ ఇన్ఫార్మ్డ్. మనం ఇంత ఇన్ఫర్మేషన్లో మనము దేనికి ఇది అవ్వాలి, మనల్ని మనం మన వ్యక్తిత్వం ఎలా యూనో కాపాడుకోగలగాలనేది చాలా కష్టమైన ఛాలెంజింగ్ విషయం ఇది. ట్రూ సార్ ట్రూ. సో యా, థ్యాంక్స్ అలాట్. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక మాటని చెప్పగలగటానికి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఐ నీడ్ టు థ్యాంక్ యూ. మై ప్లెజర్ రియల్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.